బోడుప్పల్పై హైడ్రా ఫోకస్ పెట్టింది. చింతల చెరువు దగ్గర బహుళ అంతస్తుల భవనాన్ని సందర్శించారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని ఆక్రమణలు, చెరువు కబ్జాలపై హైడ్రా ఫోకస్ పెంచింది. అందులో భాగంగానే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కార్పొరేషన్ పరిధిలోని చింతల చెరువును సందర్శించారు. అనంతరం అక్కడ జరిగిన కబ్జా వివరాలను మేయర్ తోటకూర అజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగనాథ్ కు వివరించారు. దీనికి స్పందించిన హైడ్రా కమిషనర్ త్వరలోనే ఫిర్యాదులపై సంయుక్త విచారణ జరిపించి వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్త కిషోర్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, కుర్రి శివశంకర్, విక్రమ్ గౌడ్, మేకల యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నెంబర్ ఇచ్చింది. నెంబర్కు వాడ పేరు రాపించినాము, ఫోన్పే కొడతాను. నువ్వు ఇడిగిరా, ఫస్ట్ ఇది చెరువు కట్టకాడికిరా. సర్వే చేపిస్తే ఇప్పుడు వీళ్ళనేది అది గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు సరే లేఅవుట్కి 6 ఎకరాలు వేశారు. యాక్చువల్గా ఉండింది 4 ఎకరాల చిల్లర. అంటే ఇప్పుడు లేఅవుట్ 6 ఎకరాల చిల్లర ఉందా? ఇది 6 ఎకరాల చిల్లర ఉంది. దానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు? గ్రామ పంచాయతీ హిమాగిరి గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇది. ఇంట్లో వైలింగ్ చేసిందంటే ప్లాట్ నెంబర్ ఇక్కడ వేసి ఇది ఓపెన్ ల్యాండ్ కింద మళ్ళీ అపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుంటాం. సార్ ఇంకోటి సార్ ఇది చేస్తాం. ఈ లోపల ఇక్కడ మరి ఇది బఫర్లో కూడా వస్తుంది. బఫర్లు కూడా వస్తుంది సార్. 50 యార్డ్స్ పర్మిషన్ ఇచ్చినారు కదా. పాత 50 యార్డ్స్ బఫర్స్ వస్తుంది. బఫర్లు వస్తుంది. అదేదో చూపించాలి. పట్టాలు అవుతాయి. 4 ఎకర్స్ పట్టాలి. ఈ బిల్డింగ్ దీంట్లో లేదు సార్, దాంట్లో కార్పొరేషన్ పరిధిలో ఉన్న చింతల చెరువుకి మన రంగనాథ్ సార్ గారు రావడం జరిగింది. ఇక్కడ 59 సర్వే నెంబర్లో యాక్చువల్గా ల్యాండ్ 4 ఎకర్స్ 12 గుంటస్ పట్టా ల్యాండ్ ఉంటే ఇక్కడ ఆయన 6 ఎకరాల 12 గుంటలు దాదాపు 2 ఎకర్స్ కబ్జా చేసి ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది. దీని గురించి దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కురిశంకర్ కానీ, అలానే కొత్త ప్రభాకర్ అన్న కానీ, అలానే ఇక్కడ ఉన్న చెంగచెల్ల కాంగ్రెస్ వాళ్ళందరూ కుట్టడం జరుగుతుంది. దీని మేరకు ఒక 5 months కింద మన డిప్యూటీ మేయర్ గారు కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి ఇవాళ ఇన్స్పెక్షన్ కోసం మన రంగనాథ్ సార్ రావడం జరిగింది. ఇది ఎంఆర్ఓ గారితో అలానే ఇరిగేషన్ వాళ్ళతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఆ గవర్నమెంట్ ల్యాండ్ని కంపల్సరీగా కాపాడతామని చెప్పి చెప్పడం జరిగింది. త్వరలో న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.